వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీ ముందుకి ఇంకో కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్తో వచ్చేసానండి. సో ఈ కంపెనీ అసలు ఏ ఇండస్ట్రీకి చెందింది అని మనం చూసినట్టయితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ సెక్టార్కి చెందిన ఈ కంపెనీ గురించి ఈ కంపెనీ పెట్టబోయే ఐపీఓ డీటెయిల్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కిను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఈ ఎన్బిఎఫ్సి అనే దాని గురించి మనం ఇంతకు ముందే చూసాం కదా. సో ఈ ట్రెండిటికి అసలు తేడా ఏంటి అండ్ ఈ కంపెనీ ఎలాంటి ఒక ఐపీఓ తోటి మనం ముందుకు వస్తున్నారు అనే డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో మేము చేసే కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియోస్ అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్కి, షేర్ మార్కెట్స్కి అండ్ ఫైనాన్షియల్ కంటెంట్కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందించడానికి మేము ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాము. సో మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇవి ఇమీడియట్గా మీకు రావడం జరుగుతాయి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఇంకెవరికన్నా కూడా యూస్ఫుల్గా ఉంటుందని మీకు అనిపించినట్టయితే ప్లీజ్ డూ షేర్ ద వీడియో అండ్ స్ప్రెడ్ ద వర్డ్. నేను సిఏవిఎస్ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం ఈ కంపెనీ గురించి పెట్టబోయే ఐపీఓ డీటెయిల్స్ గురించి మనం తెలుసుకుందాం. మనం ఈరోజు తెలుసుకోబోయే కంపెనీ ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ సెక్టార్లోకి వచ్చే ఒక కంపెనీ అనమాట. దీని పేరే సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్. సో ఈ సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ సెక్టార్ అంటే ఏంటి అని అంటే ఇది చాలా సింపుల్ అండి. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనే ఆబ్జెక్టివ్ తోటి సెటప్ చేయబడ్డారనమాట. సో ఎవరు సెటప్ చేశారంటే ఆర్బీఐ ఒక గైడ్లైన్స్ ద్వారా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక గైడెన్స్ తోటి ఈ పర్టికులర్ బ్యాంక్స్ని సెటప్ చేయడం జరుగుతుంది. సో వీటికి నార్మల్ కమర్షియల్ బ్యాంక్స్కి ఏంటి తేడా అని మనం చూస్తే వీళ్ళు సిమిలర్గా కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే బ్యాంకింగ్ యాక్టివిటీస్ చేస్తారో లైక్ డిపాజిట్స్ ఇవ్వడం, డిపాజిట్స్ తీసుకోవడం కానివ్వండి, లోన్స్ ఇవ్వడం కానివ్వండి, వీళ్ళు కూడా అవే చేస్తారు. కానీ వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ కమర్షియల్ బ్యాంక్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదేంటంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైతే అన్సర్వ్డ్ ఆర్ అండర్ సర్వ్డ్ ఈ పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళకి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల ఆర్ వాళ్ళ ఇన్కమ్ చాలా లోగా ఉండడం వల్ల నార్మల్ కమర్షియల్ బ్యాంక్స్ తోటి వాళ్ళకి లోన్స్ ఇవ్వడం జరగదనమాట. సో అందుకని ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ సెక్టార్లో సెటప్ చేసే బ్యాంక్స్ ఈ పర్టికులర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. సో వీళ్ళు ఎవరు అని మనం చూసినట్టయితే ఈ స్మాల్ అండ్ మార్జినల్ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ ఇవి ఉండవు కదా, వాళ్ళ ఇన్కమ్ కూడా స్టేబుల్గా ఉండదు. సో వాళ్ళకి ఈ పర్టికులర్ బ్యాంక్స్ వాళ్ళు లోన్ ఇస్తారు. వీళ్ళే కాకుండా ఈ స్మాల్ అండ్ మైక్రో ఇండస్ట్రీస్ కానివ్వండి, అన్ఆర్గనైజ్డ్ ఎంటిటీస్ లైక్ ఇప్పుడు కిరాణా కొట్టుల్లోని చిన్న చిన్న వాళ్ళు లైక్ ఈ స్ట్రీట్ వెండర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. సో వీళ్ళ లాంటి వాళ్ళకు కూడా మనం ఫినాన్స్ ఇవ్వాలి, అందుబాటు లోన్స్ కూడా వీళ్ళకి అందుబాటులో ఉండాలి అనే ఒక మోటివ్ తోటి ఈ పర్టికులర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ని సెటప్ చేయడం జరిగిందనమాట. సో అలాంటి ఒక కేటగిరీలోనే ఈ కంపెనీ సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ కూడా సెటప్ చేయడం జరిగింది. సో ఈ బ్యాంక్ 2008లో సెటప్ చేశారండి. అండ్ 2017 నుంచి వీళ్ళు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యాక్టివిటీస్ని రెండర్ చేయడం మొదలుపెట్టారు. అంటే 2008 నుంచి 2017 వరకు వీళ్ళు ఏ కేటగిరీకి వచ్చారు అని అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్గా వీళ్ళు ఆపరేట్ చేశారనమాట. దాని తర్వాత వీళ్ళు రూల్స్ని ఫాలో అయ్యి ఆ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేశారు కాబట్టి వీళ్ళు ఎస్ఎఫ్బి అంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ కేటగిరీలోకి వచ్చారనమాట. అండ్ వీళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ మనం చూసినట్టయితే యాజ్ ఆఫ్ 31 జూలై 2020 వీళ్ళు దాదాపుగా 482 కస్టమర్ అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ యొక్క కస్టమర్ బేస్ దాదాపు 14.3 lakh కస్టమర్స్కి వీళ్ళు సర్వ్ చేస్తున్నారనమాట. అండ్ మెయిన్గా మనం చూసినట్టయితే వీళ్ళు పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీనే టార్గెట్ చేసుకుని వాళ్ళకి ఖచ్చితంగా లోన్ అండ్ రుణాలు అందుబాటులో ఉండాలని వీళ్ళ యొక్క మోటివ్ తోటి ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనే ఆబ్జెక్టివ్ తోటి వీళ్ళు ముందుకెళ్తున్నారనమాట. వీళ్ళకి బ్యాంకింగ్ అవుట్లెట్స్ 482 ఉన్నప్పటికీ కూడా వీళ్ళు అడిషనల్ కస్టమర్ సర్వీస్ పాయింట్స్ అంటే వీళ్ళు కస్టమర్స్ కేర్ సెంటర్స్ లాగా వీళ్ళు ఆల్మోస్ట్ 661 కేర్ సెంటర్స్ని ఓపెన్ చేసి దాని ద్వారా కూడా కస్టమర్స్కి అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క క్వెరీస్ని రీచ్ అవ్వాలి అని కూడా వీళ్ళు చాలా వరకు స్ట్రాటజీస్ తీసుకుంటున్నారు. సో ఈ కంపెనీకి తగిన ఒక చిన్న స్టాటిస్టిక్స్ మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ కంపెనీకి తగిన ఒక చిన్న స్టాటిస్టిక్స్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ కంపెనీ ఇచ్చే వివిధ రకాల రుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలాగా ఆర్ ఎంత శాతం వరకు వీళ్ళు ఏ పర్టికులర్ అంటే వీళ్ళ యొక్క గ్రాస్ లోన్ పోర్ట్ఫోలియో ఎలాంటి రకాల రుణాలు ఇస్తున్నారు అండ్ ఆ రుణాలు మొత్తం రుణాలకి ఎంత పర్సెంటేజ్ వస్తుందని మనం ఇప్పుడు 2019 అండ్ 2020 డేటా మనం ఇప్పుడు చూద్దాం. మొదటిగా వీళ్ళు ఇన్క్లూజివ్ ఫైనాన్స్ జేఎల్జీస్ అనే కేటగిరీలోని 2019లో 81.44% వీళ్ళ యొక్క లోన్ పోర్ట్ఫోలియో కనిపిస్తుందండి టోటల్ 100లో. అదే 31 మార్చ్ 2020 కల్లా 75.85% అనమాట ఈ ఇన్క్లూజివ్ ఫైనాన్స్లో.
కమర్షియల్ వెహికల్ లోన్, సో వీళ్ళు కమర్షియల్ వెహికల్ లోన్స్ని దాదాపు 7.36% 2019లో అంతవరకు వీళ్ళ యొక్క లోన్ పోర్ట్ఫోలియో కనిపిస్తుంది. అండ్ అదే 2020లో దాదాపుగా 10% కనిపిస్తుంది. వీళ్ళు అఫోర్డబుల్ హౌసింగ్ లోన్స్ కూడా ఇస్తున్నారండి. 2019లో 2.68% అయితే 2020లో 4.88%కి ఈ అఫోర్డబుల్ హౌసింగ్ లోన్స్ టోటల్ గ్రాస్ లోన్ పోర్ట్ఫోలియోలో అంతవరకు అకౌంట్ అయింది. సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్ చూసినంత వరకు 2.27% యాజ్ ఆఫ్ 2019 అండ్ 2.86% యాజ్ ఆఫ్ 2020. అండ్ దెన్ మైక్రో బిజినెస్ లోన్స్, అది మనం చూసినట్టయితే దాదాపు 0.92% 2019లో, 1.15% 2020లో ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈ ఆర్ ఎస్ఎంఈ లోన్స్ మనం చూసుకున్నట్టయితే 3.25% 2019లో, 1.01% 2020లో. అలానే ఫినాన్షియల్ ఇంటర్మీడియరీ గ్రూప్ లోన్స్ వరకు మనం చూసుకున్నట్టయితే 1.63% 2019లో అండ్ 2020కి 2.72%. అండ్ అదర్స్ కేటగిరీ చూసుకున్నట్టయితే 2019లో 0.44% ఇచ్చారు అండ్ 2020లో 1.54% వాళ్ళు అంతవరకు అదర్ లోన్స్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదండి ఈ పర్టికులర్ గ్రాస్ లోన్ పోర్ట్ఫోలియో ఈ పర్టికులర్ బ్యాంక్కి సంబంధించి. సో నెక్స్ట్ మనం ఈ పర్టికులర్ బ్యాంక్ యొక్క ఫినాన్షియల్ నంబర్స్ తెలుసుకుందాం. సో ఫినాన్షియల్ నంబర్స్ మనం 2018, 19, 20 అండ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ 9 months అంటే 31st December 2020 వరకు వీళ్ళు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, వీళ్ళ యొక్క టోటల్ రెవెన్యూ అండ్ టోటల్ అసెట్స్ సంగతి ఇప్పుడు మనం చూద్దాము. సో వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2018లోనే 11.5 crores ఉంటే 2019లోనే అది 90.40 crores ఇంక్రీజ్ అయిందనమాట. అండ్ 2020 కల్లా ఇది 111.20 crores అయింది. అండ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ 9 monthsకి 54.86 crores కింద రికార్డ్ అయిందనమాట. వీళ్ళ యొక్క టోటల్ రెవెన్యూ సంగతి మనం చూసినట్టయితే 2018లో 325 crores, 2019లోని 597 crores, 2020లో 854 crores అండ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ 9 monthsకి వీళ్ళ యొక్క టోటల్ రెవెన్యూ 689 crores అనమాట. వీళ్ళ యొక్క టోటల్ అసెట్స్ ఎంతవరకు ఇంక్రీజ్ అయినాయి అని మనం చూసినట్టయితే 2018లో దాదాపు 2156 crores ఉండే అసెట్స్ కాస్త 31st December 2020 కల్లా 6350 crores కింద ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. అండ్ వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూసినట్టయితే 7.96%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.46%. వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 2529.11 crores అనమాట. వీళ్ళ యొక్క పీఈ రేషియో ఇండస్ట్రీ పీఈ రేషియో కన్నా చాలా తక్కువే ఉంది. సో ఇది ఒక అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళ యొక్క పీఈ రేషియో 22.74 times, వెరస్ ఇండస్ట్రీ పీఈ రేషియో 24.95 times, అంటే దాదాపు 25 times ఉందన్నమాట. వీళ్ళ యొక్క క్యాపిటల్ అడిక్వసీ రేషియో 41.17% అండ్ వీళ్ళ యొక్క కాసా అంటే కరెంట్ అకౌంట్ సేవింగ్స్ ఇస్ టు సేవింగ్స్ అకౌంట్, సో ఈ పర్టికులర్ రేషియో 13.44% కింద ఉందన్నమాట. సో అదండి ఈ కంపెనీకి సంబంధించి ఆర్ ఈ పర్టికులర్ బ్యాంక్కి సంబంధించిన ఫినాన్షియల్ నంబర్స్. సో ఇప్పుడు వీళ్ళు ఆపరేట్ చేస్తున్న ఈ పర్టికులర్ స్మాల్ ఫినాన్సింగ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ గురించి మనం తెలుసుకుందామా, ఆ ఓవర్వ్యూ గురించి. ఇప్పుడు మనం ఇండస్ట్రీ పరంగా చూసినట్టయితే లాస్ట్ ఇయర్ మనకి కోవిడ్ పాండమిక్ రావడం వల్ల చాలా వరకు ఎకనామిక్ రెసెషన్ని మనం ఫేస్ చేయాల్సి వచ్చిందండి. చాలా వరకు బిజినెస్లు అన్నీ స్టాప్ అవ్వడం కానివ్వండి, సో ఇలాంటివి చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ మనం ఫేస్ చేయాల్సి వచ్చింది. సో ఈ పర్టికులర్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ వాళ్ళు డెఫినెట్గా పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అంటే అన్సర్వ్డ్ అండ్ అండర్ సర్వ్డ్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరికైతే స్టేబుల్ ఇన్కమ్ లేదో వాళ్ళకే వీళ్ళు రుణాలు ఇవ్వడం జరిగింది. అండ్ అందులోని ఈ పాండమిక్ టైంలోని వాళ్ళ యొక్క రీపేమెంట్ కెపాసిటీ మీద కూడా చాలా వరకు ఎఫెక్ట్ మనకి పడిందండి. సో ఈ పర్టికులర్ బ్యాంక్స్ యొక్క అసెట్స్ ఏవైతే అంటే లోన్స్ వాళ్ళు ఇస్తే అది అసెట్స్ అవుతాయి కదా, వాటి మీద వాటి యొక్క క్వాలిటీ మీద చాలా ఇంపాక్ట్ మనకి పడిందండి. సో ఆర్బీఐ వాళ్ళు ఇమీడియట్గా ఈ పొజిషన్ని సేవ్ చేయడానికి, బ్యాంక్స్ని సేవ్ చేయడానికి ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారనంటే 1st March నుంచి 31st May 2020 వరకు ఉన్న లోన్స్ ఏవైతే వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ కానివ్వండి, షార్ట్ టర్మ్ లోన్స్ కానివ్వండి, ఏవైతే లోన్స్ ఉన్నాయో వాటి మీద మారటోరియం పీరియడ్ని ఇష్యూ చేశారు. ఈ మారటోరియం పీరియడ్ అంటే ఏం లేదండి, సో మూవ్మెంట్ ఉండదన్నమాట. లైక్ ఈఎంఐస్ పే అవ్వకపోయినా కూడా ఆ పర్టికులర్ లోన్స్ని అలాగే చూపిస్తారు. సో జనరల్గా ఇప్పుడు మన ఈఎంఐ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏమైనా రీపే చేయకపోతే ఒక 3 months పీరియడ్ తర్వాత అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద క్లాసిఫై చేస్తారు. కానీ వీళ్ళు మారటోరియం ఇష్యూ చేయడం వల్ల అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవ్వకుండా జస్ట్ అలా స్టాగ్నెంట్గా స్టేబుల్గా అలాగే ఉండిపోద్ది అనమాట. సో ఎప్పుడైతే పాండమిక్ ఇంకా మనకి ఆ పర్టికులర్ టైం ఇంక్రీజ్ అయిందో 31st May నుంచి 31st August వరకు ఈ మారటోరియం పీరియడ్ని ఎక్స్టెండ్ చేశారనమాట. సో ఈ మారటోరియం పీరియడ్ అయిపోయిన తర్వాత ఆర్బీఐ వాళ్ళు ఫర్దర్గా కాపాడడం కోసం బ్యాంకింగ్ని 1-time రీస్ట్రక్చరింగ్ ఫెసిలిటీ ఇచ్చారనమాట లోన్స్కి. ఈ రీస్ట్రక్చరింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి అంటే ఒకసారి వెళ్ళి నెగోషియేట్, ఎవరైతే మనం డబ్బులు ఇచ్చామో వాళ్ళతోటి వెళ్ళి మనం నెగోషియేట్, అసలు నువ్వు పే చేయగలవా, ఏంటి పొజిషన్, ఇంతవరకు ఇంట్రెస్ట్ అవుట్ స్టాండింగ్ ఉంది కదా, సో ఎలా
ఎలాగా అనే వాటిని టేకప్ చేయమని చెప్పారనమాట. సో ఈ మెషర్స్లో భాగంగానే సపోజ్ వాళ్ళు కానీ రీపే చేయలేకపోయారు ఆర్ వాళ్ళ బిజినెస్ చాలా వరకు అఫెక్ట్ అయిపోయింది, సో బిజినెస్ రివైవ్ చేయడం కోసం అడిషనల్ క్రెడిట్ ఫెసిలిటీస్, అడిషనల్గా రుణాలు ఇవ్వాల్సి వచ్చినా కూడా పర్లేదు మీరు ఇవ్వండి అనే స్టెప్స్ కూడా ఆర్బీఐ తీసుకుందనమాట. సో దీన్ని సెకండ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా 3rd సెప్టెంబర్ ఒక ఆర్డర్ పాస్ చేసింది. అంటే ఇమీడియట్గా ఈ 1st మార్చ్ నుంచి 31st ఆగస్ట్ వరకు ఉన్న లోన్స్ మోరటోరియంలోనే పెట్టేసి తర్వాత కూడా ఈ పర్టికులర్ లోన్స్ని ఎన్పిఎస్ కింద క్లాసిఫై చేయకండి అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు అని చెప్పారనమాట. బట్ ఈ పాండమిక్ పోస్ట్ కోవిడ్ అంటే అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ మెషర్స్ అన్ని లిఫ్ట్ చేస్తే ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ చాలా అధికంగా అడ్వర్స్ ఎఫెక్ట్కి గురవుతాయి అని కూడా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి పెద్ద పెద్ద బ్యాంకులే చాలా వరకు లాస్ట్ ఇయర్ ఈ ఎకనామిక్ క్రైసిస్ కానివ్వండి, ఈ ఫినాన్షియల్ ఎన్విరాన్మెంట్ వల్ల చాలా ఇష్యూస్ని ఫేస్ చేసినాయి. సో స్మాల్ బ్యాంక్స్కి వచ్చేపాటికి వీళ్ళకి ఈ పర్టికులర్ ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది అనమాట. సో అదండి ఈ పర్టికులర్ ఇండస్ట్రీ, ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ యొక్క ఇండస్ట్రీ యొక్క ఓవర్వ్యూ అనమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రయోజనాలు అండ్ ప్రతికూలతల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఇన్వెస్ట్మెంట్కి తగిన ప్రయోజనాల్ని చూద్దాం. మొదటిగా ఈ కంపెనీ యొక్క క్యాపిటల్ అడిక్వసీ రేషియో అండ్ టైర్ 1 క్యాపిటల్ రేషియో, అంటే వీళ్ళకి ఎంతవరకు క్యాపిటల్ అడిక్వసీ నామ్స్ని వీళ్ళు చూస్తున్నారని అంటే ఇది చాలా హైగానే ఉంది. సో ఈ పర్టికులర్ రేషియోస్ హైగా ఉండడం వల్ల ఈ కంపెనీకి ఆర్ ఈ బ్యాంక్కి ఒక అడ్వాంటేజ్ ఉందండి. అంటే ఈ పోస్ట్ కోవిడ్ టైం, అంటే మొత్తం కోవిడ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ మెషర్స్ని లిఫ్ట్ చేస్తారో వీళ్ళ యొక్క అసెట్స్ని కాపాడుకోవడానికి వీళ్ళకి తగినంత క్యాపిటల్ ఉందని మనం చెప్పుకోవచ్చు. పాయింట్ నెంబర్ 2, వీళ్ళ యొక్క ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంటే వాల్యుయేషన్ ఏదైతే ఉందో ఇండస్ట్రీ కన్నా తక్కువగానే ఉంది. అంటే ఇండస్ట్రీకి 25 times PE రేషియో ఉంటే వీళ్ళకి దాదాపు 22 times వరకు ఉంది. సో అది ఒక మంచి పాజిటివ్ ఆర్ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ మూడో సంగతి మనం చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ ఇండస్ట్రీకి గ్రోత్ డ్రైవర్స్ కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇండియా 2nd లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఈ పర్టికులర్ పాపులేషన్లో ఈ వీకర్ సెక్షన్స్ ఆర్ పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి ఇంకా రుణాలు ఇవ్వాలి అనే ఇది మనకి పెరుగుతూనే వస్తుంది. అండ్ గవర్నమెంట్ కూడా చాలా వరకు ఇన్సెంటివ్స్ ఇలాంటి ఒక స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్కి ఇవ్వడం వల్ల వీళ్ళ యొక్క ఇండస్ట్రీలో గ్రోత్ కొంచెం పాజిటివ్గానే కనిపిస్తుంది. అండ్ ఈ కంపెనీ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏదైతే ఉందో అది చాలానే స్ట్రాంగ్గా ఉంది. మనం ఆర్బీఐ గైడ్లైన్స్ ఒక క్లాసిఫికేషన్ ప్రకారంగా రీజన్స్ని నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ కింద విడదీయడం జరిగింది. సో వీళ్ళ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అసలు ఎన్ని ఉన్నాయి ఈ పర్టికులర్ రీజన్స్ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే నార్త్లో 58, సౌత్లో 150, ఈస్ట్లో 79 అండ్ వెస్ట్లో 190 రీజన్స్ వరకు వీళ్ళకి మల్టిపుల్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయన్నమాట. సో అదండి ఈ కంపెనీకి ఆర్ ఈ ఇన్వెస్ట్మెంట్కి తగిన ప్రయోజనాలు. ఇప్పుడు మనం ప్రతికూలతల్ని చూద్దాము. ప్రతికూలతల సంగతికి కానీ మనం వచ్చినట్టయితే మొదటిగా మనం ఈ పర్టికులర్ ఆర్బీఐ వాళ్ళు, సుప్రీంకోర్టు వాళ్ళు ఈ కంపెనీని ఈ కోవిడ్ టైంలోని సేవ్ చేయడానికి ఇండస్ట్రీలోని చాలా వరకు నామ్స్ని ఇష్యూ చేశారు. వన్స్ ఇవన్నీ లిఫ్ట్ చేసినట్టయితే పోస్ట్ కోవిడ్ టైంలో ఎలాంటి ఒక అడ్వర్స్ ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది, అది ఎంతవరకు ఉంటుందని మనం చూడాలన్నమాట. వీళ్ళ యొక్క గ్రాస్ అండ్ నెట్ ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చూసినట్టయితే ఇప్పుడు చాలా తక్కువగా ఉందండి. ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు వాళ్ళు ఆర్డర్ పాస్ చేశారు కాబట్టి అసలు దాంట్లో మూవ్మెంటే జరగలే. బట్ సుప్రీంకోర్టు వాళ్ళు ఆర్డర్ కానీ పాస్ చేయకపోయి ఉండుంటే వీళ్ళ యొక్క గ్రాస్ ఎన్పిఏ దాదాపు 9% టచ్ అయ్యేది అండ్ వీళ్ళ యొక్క నెట్ ఎన్పిఏ దాదాపు 5.38% టచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పాయింట్, ఈ కంపెనీ యొక్క డైరెక్టర్స్కి అగెయిన్స్ట్గా చాలా లయబిలిటీ కేసెస్ పెండింగ్లో ఉన్నాయండి. అవి కానీ మెటీరియలైజ్ అయితే ఆ పర్టికులర్ కేసెస్ నుంచి ఎంతవరకు లయబుల్ అంటే 4,377 crores, అంటే దాదాపు ఈ కంపెనీ యొక్క క్యాపిటలైజేషన్ కన్నా ఎక్కువ శాతం వీళ్ళ లయబిలిటీ ఉందండి. అండ్ మనం చూసినట్టయితే వీళ్ళ యొక్క ఫినాన్షియల్ ఇంక్లూజన్ కానివ్వండి, వీళ్ళు ఎస్ఎంఈ సెక్టార్కి ఇచ్చే లోన్స్ దాదాపు దేనికి వీళ్ళు సెక్యూరిటీ తీసుకోరు, బికాజ్ వీళ్ళు అలాంటి ఒక సెక్టార్లో ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి. సో డెఫినెట్గా బారోవర్ కానీ గుడ్ బిజినెస్ ట్రెండ్స్ కానీ లేకపోతే ఇది చాలా వరకు వీళ్ళ రీపేమెంట్ కెపాసిటీని కూడా ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. అండ్ ఫైనల్గా మనం చూసిన పాయింట్ ఏంటంటే ఈ కంపెనీస్ ఆర్ ఈ బ్యాంక్స్ జనరల్గా ఫినాన్షియల్ ఇన్క్లూజన్ కోసమే అంటే జేఎల్జీ కస్టమర్స్కి ఎక్కువ శాతం లోన్స్ ఇవ్వడం జరిగింది. సో 2018, 19, 20 చూసినప్పుడు కూడా దాదాపుగా ఒక 75 to 85% వరకు వీళ్ళు లోన్స్ ఇస్తున్నారు. సో ఈ సెక్టార్లో ఏమన్నా రూల్స్ కానీ చేంజ్ అయినప్పటికీ ఆర్ చేంజ్ అయితే దాని యొక్క అడ్వర్స్ ఇంపాక్ట్ కూడా ఈ కంపెనీ ఆర్ ఈ బ్యాంక్ మీద పడచ్చు అనమాట. సో అదండి ఈ ఇన్వెస్ట్మెంట్కి తగిన ప్రతికూలతలు. సో ఫైనల్గా మనం ఇప్పుడు ఐపీఓ డీటెయిల్స్ చూద్దామా. ఈ ఐపీఓ డీటెయిల్స్ వీళ్ళు మన ముందుకి ఐపీఓ తోటి 17th March 2021 వస్తున్నారు అండ్ ఐపీఓ క్లోజింగ్ డేట్స్ 19th March 2021, టెంటేటివ్ లిస్టింగ్ డేట్ 30th March. అండ్ వీళ్ళు మన ముందుకి ఎంతవరకు ఐపీఓని తీసుకొస్తున్నారంటే 582.34 crores,
అందులోని ఫ్రెష్ ఇష్యూ సైజ్ 248.58 crores అండ్ ఆఫర్ ఫర్ సేల్ 333.76 crores. వీళ్ళు ఆఫర్ చేసే ప్రైస్ బ్యాండ్ 303 నుంచి 305 రూపీస్ మధ్యలో అనమాట. అండ్ మినిమం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన షేర్ నంబర్స్ వచ్చి 49 షేర్స్ అండి. అండ్ ఫేస్ వాల్యూ పర్ షేర్ ₹10 అనమాట. సో ఇదండి ఈ పర్టికులర్ సూర్యోదయ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ కంపెనీ యొక్క IPO డీటెయిల్స్. సో ఐ థింక్ ఇది మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటుంది. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ ఆల్సో మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో ప్లేస్ చేయండి. అండ్ ముఖ్య గమనిక, నేను సెబీ రిజిస్టర్ అడ్వైజరీ కాదండి. సో నేను ఇక్కడ ఎలాంటి ఒక రికమెండేషన్స్ ఇవ్వడం కానీ నా రేషనల్ ఆర్ ఫైనల్ డెసిషన్ చెప్పడం కానీ జరగట్లేదు. ఇట్స్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ పర్పస్ కోసం. సో అన్ని ఇన్ఫర్మేషన్ని ఒక చోట కొలెక్ట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనిపిస్తే మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుని మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసుకున్నాకే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటూ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకి రావడానికన్నా ముందు ప్లీజ్ హ్యావ్ అ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.